సో మనం ఈ సెషన్ని ఒక ఇంటరాక్టివ్ సెషన్ లా కండక్ట్ చేసినట్లయితే మనకి చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో లాస్ట్లో మనకి Q&A క్వశ్చన్ ఉంటుంది టాపిక్. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా లాస్ట్ మీకు టైం ఇస్తాను. ఆ టైంలో మీరు మీ యొక్క డౌట్స్ని అడగొచ్చు. సో ముందుగా నా పేరు డాక్టర్ జనార్దన్ మూర్తి. మీ అందరికీ తెలుసు, దిస్ ఇస్ డాక్టర్ జనార్దన్ మూర్తి ఫ్రమ్ వావ్ కమ్యూనిటీ. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్ అండి. సో యాజ్ ఐ సెడ్, ఒక ఇంటరాక్ట్ సెషన్లో ఉండాలంటే కనుక జస్ట్ మనం మీ యొక్క డీటెయిల్స్ ఎక్కడి నుంచి మీరు మాట్లాడుతున్నారు జస్ట్ తెలుసుకున్నట్లయితే కనుక ఇంకా మనకి మోర్ ఇంటరాక్టివ్గా ఉంటుంది. సో మెసేజ్ చేయండి, జస్ట్ మీ యొక్క లొకేషన్ చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చాట్ బాక్స్లో మెసేజ్ చేసినట్లయితే ఇట్ విల్ బి మోర్ ఇంటరాక్టివ్. ఎందుకంటే నేను చెప్పడం మీరు వినడం కాకుండా జస్ట్ ఇంటరాక్టివ్ సెషన్లో ఉన్నట్లయితే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఎస్, ఫ్రమ్ కందుకూరు. ఎల్బీ నగర్, కెనడా. వెరీ గుడ్ అండి. ఇంకా హైదరాబాద్. సో మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ అటెండ్ అవుతున్నారు. వెరీ గుడ్. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్ అండి. సో దిస్ ఈజ్ డాక్టర్ జనార్దన్ మూర్తి, మీ అందరికీ తెలుసు కదా. యాక్చువల్గా నేను ఈ వామ్ అనే కమ్యూనిటీలో రావడానికి ముందు నా యొక్క ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీతో నేను అటెండ్ అయ్యానండి. సో ఐ విల్ జస్ట్ షేర్ యూ మై ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ. సో దిస్ ఈజ్ మై ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ అండి. సో బిఫోర్ గోయింగ్ టు సెషన్, సో వాట్ ఈజ్ వావ్ కమ్యూనిటీ? సో వావ్ కమ్యూనిటీ అన్నదండి, సో నెంబర్ ఆఫ్ డాక్టర్స్, న్యూట్రిషనిస్ట్, అలానే వెల్నెస్ కోచెస్, ఫిట్నెస్ ట్రైనర్స్, సో మేమందరం కలిసి ఒక మిషన్ మీద వర్క్ చేస్తున్నాం అన్నమాట. సో డిసీజ్ ఫ్రీ, అలానే లైఫ్ స్టైల్ డిసీజ్ ఫ్రీ ఒక వరల్డ్ని మనం చూడాలని చెప్పి ఒక టార్గెట్, ఒక మిషన్తో వావ్ అనే కమ్యూనిటీ వర్క్ చేస్తుంది. సో నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు, న్యూట్రిషనిస్ట్ ఉన్నారు, వెల్నెస్ కోచెస్, మీ అందరం కూడా. సో డైలీ ట్రాకింగ్ ఉంటుంది, అలానే ఫుడ్ ప్లేట్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో వావ్ వర్కౌట్స్ ఉంటాయి, ట్రాకింగ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా 90 days ప్లాన్ ఉంటుంది. సో అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో మీ అందరికీ తెలిసినది కదా. సో యాజ్ ఆఫ్ నౌ అయితే కనుక మనకి ఒబెసిటీ అన్నది ఒక చాలా మేజర్ ప్రాబ్లంగా మారింది. సో స్టాటిస్టిక్స్ తీసుకున్నట్లయితే కనుక ఆల్మోస్ట్ 73% ఆఫ్ అర్బన్ ఇండియన్స్ అందరూ కూడా ఓవర్ వెయిట్లో ఉంటున్నారు అనమాట. సో హాఫ్ ఆఫ్ ద అర్బన్ ఇండియన్స్ ఆర్ ఒబేస్. సో ఇక్కడ మనకి అర్బన్ అనే కాదు, ఈవెన్ రూరల్ ఏరియాస్ కానీ విలేజ్ ఏరియాస్ అన్నింటిలో కూడా మనకి ఏంటంటే ఒబెసిటీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి అనమాట. సో ఏజ్ రిస్క్ తీసుకున్నట్లయితే కనుక 28 to 38 years వాళ్ళు మేజర్ రిస్క్ లో ఉన్నారండి. ఒబెసిటీ వల్ల వచ్చే కంప్లైంట్, హైయెస్ట్ రిస్క్ ఆఫ్ వెయిట్ గెయిన్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. అండ్ ఆల్సో యావరేజ్ పర్సన్ గోస్ ఫ్రమ్ హెల్దీ 26 నుంచి 38 years వచ్చరికి ఒబేస్ గా చేరుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఇండియా మొత్తం మీద ఒక 11 kgs ఆఫ్ వెయిట్ అనేది ఎక్సెస్ గా ఉంటున్నారండి. సో ఆల్మోస్ట్ చాలా వరకు. సో ఇండియా మొత్తం మీద 11 kgs ఆఫ్ వెయిట్ అనేది లూజ్ అయినట్లయితే కనుక వాళ్ళ యొక్క హెల్త్ గోల్స్ అనేది మనకు అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
సో మనకి కిందన 25.5 బిఎంఐ అంటున్నమాట. సో బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటన్నమాట. ఎప్పుడైతే మన బాడీ మాస్ ఇండెక్స్ 18.5 నుంచి 24.5 మధ్యలో ఉంటుందో అది నార్మల్ రేంజ్ అండి. సో దీన్ని మనం హైట్ వెయిట్ బయట మనం చూస్తామన్నమాట. దీని మీద మనం పెద్దగా డిస్కస్ చేద్దాం. సో ఎప్పుడైతే బిఎంఐ 25 కంటే దాటుతుందో దాన్ని ఒబెసిటీ అంటామన్నమాట. సో ఇది మన ఇండియన్ హెల్త్ మినిస్ట్రీ వాళ్ళ గైడెన్స్ అన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఇంట్లో కూడా ఈ ఒబెసిటీ వచ్చే కాంప్లికేషన్స్, డయాబెటీస్ అని కానీ, థైరాయిడ్ కంప్లైంట్ అని కానీ, లేడీస్లో ఈ మధ్య కామన్గా చూస్తున్నాం పీసీఓడి అని, పీసీఓఎస్ అని, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, వీటన్నిటికి కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒక కారణం అన్నమాట. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఒబెసిటీ. సో ఈ బరువు వల్ల వచ్చాయి ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయన్నమాట. అన్నిటిని మనం డిస్కస్ చేద్దామండి. సో ఇందాక చెప్పాను కదా, బాడీ మాస్ ఇండెక్స్ అని మన హైట్ కి తగ్గ వెయిట్ ఉన్నామని చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు స్క్రీన్ లో చూసినట్లయితే కనుక డిఫరెంట్ హైట్స్ డిఫరెంట్ వెయిట్ ఉన్నది చూడండి. ఒక యావరేజ్ 5 ఫీట్ వ్యక్తి 51 కేజెస్ అన్నది ఐడియల్ వెయిట్ అండి. 5.1 ఉంటే 53 కేజెస్, అలానే 5.5 ఉంటే 60 కేజెస్, 5.9 ఉంటే 67 కేజెస్, ఆల్మోస్ట్ 6 ఫీట్ ఉంటే 74 కేజెస్ అన్నది ఐడియల్ వెయిట్ అన్నమాట. సో ఐడియల్ వెయిట్ లో ఉన్నారో లేదో మీరు చెక్ చేసుకోండి ఒకసారి. సో మనకి 18.5 కంటే తక్కువ ఉంటే అండర్ వెయిట్ అంటన్నమాట. ఈవెన్ అండర్ వెయిట్ లో ఉన్నా కూడా మోర్ కాంప్లికేషన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. హైపర్ థైరాయిడిజం, ఈ కండిషన్స్ లో మనకి అండర్ వెయిట్ ఉంటే ఛాన్స్ ఉంటుంది. సో వాటిని కూడా మనం కంపల్సరీగా అండర్ వెయిట్ నుంచి నార్మల్ వెయిట్ లోకి వచ్చినట్లయితే హెల్దీగా ఉండే ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. ఇంకొకటి నార్మల్ చూసినట్లయితే 18.5 24.9 వరకు ఒక నార్మల్ బిఎంఐ అంటన్నమాట. ఓవర్ వెయిట్ చూసుకున్నట్లయితే కనుక 25 నుంచి 29.9 వరకు ఓవర్ వెయిట్, 30 అండ్ అబోవ్ అయితే ఒబెసిటీ, అండ్ 35 కంటే అబోవ్ ఉంటే కనుక ఎక్స్ట్రీమ్లీ ఒబెసిటీ అంటన్నమాట. సో బిఎంఐ రేంజ్ మనం చెక్ చేసుకొని మీరు ఎంత రేంజ్ లో ఉన్నారో చెక్ చేసుకోండి. అబోవ్ 25 ఉంటే కనుక ఖచ్చితంగా హెల్త్ కరెక్షన్స్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. సో జనరల్ గా మనం వింటూ ఉంటాం, సో సడన్ గా బీపీ వచ్చిందండి, సడన్ గా షుగర్ వచ్చింది, అలానే సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఇది జనరల్ గా వింటుంటాం. అది జనరల్ గా అయితే సడన్ గా అయితే ఏది కంప్లైంట్ రాదండి. సో ఎప్పుడైనా కూడా కంప్లైంట్ రావాలి అంటే ఖచ్చితంగా ఓవర్ ద పీరియడ్ ఇయర్స్ టుగెదర్ ఈ యొక్క కాంప్లికేషన్స్ అన్ని చిన్నగా యాడ్ అయ్యి వన్ ఫైన్ డే అన్నది ఒక ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అంటన్నమాట. ఎక్సెసివ్ జాయ్ కావచ్చు, ఎక్సెసివ్ సాడ్నెస్ కావచ్చు, ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్లు ఏమవుతుందంటే ఆ కంప్లైంట్ అనేది మనకి బయటపడుతుంది. అది డయాబెటీస్ ఫామ్ లో కానీ, హార్ట్ అటాక్ ఫామ్ లో కానీ, అలానే బ్రెయిన్ స్ట్రోక్ ఫామ్ లో కానీ. సో ఇది నేను చెప్పింది కాదు, అకార్డింగ్ టు డాక్టర్ R.A.D. స్ట్రాండ్. యూ డోంట్ వేకప్ వన్ డే హ్యావింగ్ డయాబెటీస్ ఆర్ సివిడి. ఇట్ ఈస్ రిజల్ట్ ఆఫ్ ఇయర్ అండ్ ఇయర్ ఆఫ్ పూర్ హెల్దీ హ్యాబిట్స్. సో మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ లో మనం చేంజెస్ చేసుకోకుండా ఈ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అనేది చేసుకోవడం పాసిబుల్ కాదన్నమాట. సో మెటబాలిక్ సిండ్రోమ్ అంటామండి. ఈ ఒబెసిటీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ అంటాం, లేదా ఎక్స్ సిండ్రోమ్ అని కూడా అంటాం అన్నమాట. సో ఒబెసిటీ ఈ బరువు వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? హార్ట్ కంప్లైంట్స్ రావచ్చు, లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది, హైపర్ టెన్షన్ మీ అందరికీ తెలుసు, బ్లడ్ ప్రెషర్, అలానే టైప్ 2 డయాబెటీస్, డిమెన్షియా అంటే ఈజీగా మర్చిపోవడం, మతిమరుపు, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం ఓల్డ్ ఏజ్ అయితే కనుక ఆల్జైమర్స్ అంటాం, అలానే క్యాన్సర్, సమ్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా ఒబెసిటీ అనేది ఒక కాజ్ అన్నమాట. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, సో లేడీస్ లో కామన్ గా చూస్తున్నాం ఈ మధ్య చిన్న ఏజ్ లోనే. జనరల్ గా మనకి 13 ఇయర్స్ తర్వాత మనకి మెనారిటీ, బట్ ఈ రోజుల్లో పీరియడ్ స్టార్ట్ అయింది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. దాన్నే మనం ఫర్దర్ గా తీసుకున్నట్లయితే కనుక పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, వచ్చిన డిలే అవ్వడం, అన్ని కూడా కాంప్లికేషన్స్ వస్తాయండి. ఇన్ ఫ్యూచర్ లో వాళ్ళకి ఇన్ఫెర్టిలిటీ, తర్వాత సంతానలేమికి ఇది ఒక మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నార్మల్ చేసుకుంటామో డెఫినెట్ గా ఫర్దర్ గా మనకి ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఆ లేడీస్ లో మనం నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఫ్యాటీ లివర్ డిసీజ్ అని గమనించేవాళ్ళం. బట్ ప్రస్తుతం ఆల్కహాల్ పోయినా కూడా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్ లివర్ చుట్టూ తీసుకుపోతుంది. దాన్ని మనం ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. ఇందులో మనకి డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి. సో గ్రేడ్స్ బట్టి ఆ యొక్క కండిషన్ అనేది మనం చెప్పాల్సి ఉంటుంది.
సో ఫస్ట్ కనుక ఎక్కువ కాంప్లికేషన్ ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా హార్ట్ డిసీజెస్ కానీ, లిపిడ్ ప్రాబ్లమ్స్ కానీ, హైపర్ టెన్షన్ ప్రాబ్లమ్స్, టైప్ 2 డయాబెటీస్ ప్రాబ్లమ్స్, డిమెన్షియా, క్యాన్సర్, పీసీఓడి, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, ఇవన్నీ కూడా ఒబెసిటీ. ఎప్పుడైతే మనం ఒబెసిటీ కంట్రోల్ చేసుకుంటామో ఈ అన్ని కంప్లైంట్ కూడా మనం రివర్స్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండర్స్టాండింగ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇప్పుడు ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పాను, ఈ ఒబెసిటీ వల్ల వచ్చే కంప్లైంట్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ అంటాం. దాన్నే మనం ఇందాక మెటబాలిక్ సిండ్రోమ్ అన్నాం. సో జనరల్ గా ఏం జరుగుతుందంటే, మీకు అందరికీ అర్థమయ్యేటట్లు కామన్ గా లాంగ్వేజ్ చెప్తాను తెలుగులో. జనరల్ గా మనకి సెల్ అంటాం అన్నమాట. సో అంటే కణం అన్నమాట. ఎప్పుడైతే మనకి సెల్ అన్నది ఎలా వర్క్ చేస్తుంది అంటే, మనం తిన్నా, పడుకున్నా, కూర్చున్నా కూడా మన బాడీకి ఫంక్షన్ జరగాలి అంటే కనుక కొంత ఎనర్జీ కావాలి. ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే, మనం తిన్న ఫుడ్ లో అది ఫుడ్ గ్లూకోజ్ కింద మారి ఆ గ్లూకోజ్ అనేది సెల్లోకి వెళ్ళినట్లయితే అక్కడ మనకి ఎనర్జీ వస్తుంది. సో ఆ ఎనర్జీ మనం యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ జనరల్గా ఏమవుతుందంటే, మనం ఏ ఫుడ్ తిన్నా కూడా అది గ్లూకోజ్ కింద మారాల్సిందే. మీరు ప్రోటీన్ తిన్నా, కార్బోహైడ్రేట్స్ తిన్నా, ఫ్యాట్స్ తిన్నా కూడా అది గ్లూకోజ్ కింద మారాల్సిందే. అయితే మీరు తిన్న ఫుడ్ బట్టి అది గ్లూకోజ్ కింద ఎంత లేట్గా మారుతుంది అన్నది గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం. దాని మీద మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ జనరల్గా ఏమవుతుందంటే, మనం ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ఉంటుందండి. ఆ గ్లాండ్ లో మనకి ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ రిలీజ్ అవుతుందో, ఇన్సులిన్ యొక్క పని ఏంటంటే, ఏదైతే గ్లూకోజ్ కింద మారిందో ఫుడ్, ఆ గ్లూకోజ్ ని సెల్లోకి తీసుకువెళ్ళాలి. అక్కడ మనకి ఇన్సులిన్ అనేది ఒక కీలా వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ తీసుకున్నట్లయితే కీ లేకుండా మనం ఎంటర్ అవ్వలేం కదా. సో అలానే ఇన్సులిన్ అనేది గ్లూకోజ్ ని సెల్లోకి ఎంటర్ అవ్వడానికి కీలా వర్క్ చేస్తుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ అనేది సెల్లోకి వెళ్తుందో అక్కడ మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీని మనం యూజ్ చేసుకుంటాం. అయితే ఇక్కడ మనకి ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్స్, ఎక్సెసివ్ ఇంటేక్, మల్టిపుల్ ఈటింగ్స్ ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్సెస్ గ్లూకోజ్ రిలీజ్ అయిపోతుంది. సో జనరల్ గా మనకి సెల్ కూడా కొంత కెపాసిటీ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే కెపాసిటీ దాటిపోతుందో ఎక్సెస్ గ్లూకోజ్ అంతా కూడా సెల్లోకి వెళ్ళదు. ఇన్సులిన్ అనేది రెసిస్ట్ అయిపోతుంది అన్నమాట. సో కొంతకాలానికి ఇన్సులిన్ పని ఆగిపోతుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ పని ఆగిపోతుందో ఈ గ్లూకోజ్ సెల్లోకి వెళ్ళదు. అప్పుడు ఏమవుతుంది, ఎక్సెస్ గ్లూకోజ్ అంతా కూడా బ్లడ్ లో ఉండిపోతే దాన్ని మనం డయాబెటీస్ అంటాం. టైప్ 2 డయాబెటీస్ అంటే ఇదే మాట. సో టైప్ 2 డయాబెటీస్ డేంజర్ కాబట్టి మన బాడీ మెకానిజం ఏం చేస్తుందంటే, ఎక్సెస్ గ్లూకోజ్ అంతటిని కూడా ఫ్యాట్ కింద మార్చేస్తుంది. ఫ్యాట్ కింద మార్చేసి ముందు లివర్ చుట్టూ చేర్చేస్తుంది. దాన్నే మనం ఫ్యాటీ లివర్ అంటాం. నెక్స్ట్ డిఫరెంట్ బాడీ పార్ట్స్, సెంట్రల్ ఒబెసిటీ అంటాం, పొట్ట చుట్టూ కొవ్వు చేరిపోతుంది. తర్వాత డిఫరెంట్ బాడీ పార్ట్స్ లో, ఫేస్ లో, హ్యాండ్స్ లో, థైస్ లో, అన్నిట్లో కూడా బాడీలో ఫ్యాట్ కింద మారే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేసుకోవాలంటే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్స్ చేసుకోవాలంటే కనుక కొంత డైట్ చేయాల్సింది డెఫినెట్ గా. సో ఆ డైట్ లో ఖచ్చితంగా కరెక్షన్స్ చేసుకోకుండా, లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం రివర్స్ చేసుకోవడం ఇంపాసిబుల్ అండి. సో జనరల్ గా మన బాడీ చూసుకున్నట్లయితే 2 టైప్ ఆఫ్ మెకానిజమ్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఫుడ్ తింటామో ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఆ ఇన్సులిన్ రిలీజ్ అయిన తర్వాత ఆ గ్లూకోజ్ అంతా కూడా సెల్లోకి వెళ్ళాలి. ఎక్సెస్ అయితే కనుక అది మనకి లివర్ లో స్టోర్ అయిపోతుంది అన్నమాట, ఫ్యాట్ కింద స్టోర్ అయిపోతుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, దాన్ని మనం గ్లైకోజెనిసిస్ అంటామండి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే గ్లైకోజినోలైసిస్ చేయాలి. ఎప్పుడైతే మనం ఫుడ్కి ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేస్తామో ఇన్సులిన్ అనేది తక్కువ రిలీజ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, బాడీలో ఫ్యాట్ అంటే లివర్ చుట్టూ ఉన్న ఫ్యాట్ అంతా కూడా కరగడం మొదలవుతుంది. ఫ్యాట్, ఆ షుగర్ మొత్తం ఫ్యాట్ అంతా అక్కడ బర్న్ అవుతుంది. సో దాన్ని మనం గ్లైకోజినోలైసిస్ అంటాం అన్నమాట. సో గ్లైకోజెనిసిస్ అనేది మనం రెగ్యులర్ గా చేసేది. ఇక్కడ మనం చేసేది గ్లైకోజినోలైసిస్ అంటాం అన్నమాట. ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేయడం ద్వారా మన బాడీ నీడ్స్ అన్నిటిని మీట్ చేయడం ద్వారా ఎక్సెస్ గా బాడీలో స్టోర్ అయిన ఫ్యాట్ అంతా కూడా బర్న్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇలా జరిగినట్లయితే కనుక ఖచ్చితంగా టైప్ 2 డయాబెటీస్, థైరాయిడ్ కానీ, లేడీస్ లో పీసీఓడి ఇష్యూస్ కానీ, ఫ్యాటీ లివర్ కానీ, వీటన్నిటిని రివర్స్ చేసుకోవచ్చు, హెల్దీగా రివర్స్ చేసుకోవచ్చు. సో ఇన్సులిన్ రెస్పాన్స్, సో ఏ ఫుడ్స్ కి ఇన్సులిన్ రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దామండి. స్కిన్ లో గమనించినట్లయితే కనుక రిఫైన్ కార్బ్స్, షుగర్ ఫుడ్స్ కానీ, బెవరేజెస్ ఇప్పుడు కోకోకోలా, పెప్సీ, ఇవన్నీ కూడా ఎక్కువ షుగర్ ఫుడ్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలానే పాలిష్డ్ గ్రెయిన్స్, ఇప్పుడు మనం తింటున్న రైస్ అంతా కూడా ఎక్కువ మాక్సిమం పాలిష్ చేసి వస్తుంది అన్నమాట. అలానే రైస్, బేకరీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, వీటన్నిటిలో కూడా ఎక్కువ ఇన్సులిన్ రెస్పాన్స్ ఉంటుంది అన్నమాట. ఎక్కువ ఇన్సులిన్ రెస్పాన్స్ ఉందంటే ఇన్సులిన్ స్పైక్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువగా గ్లూకోజ్ కింద మారిపోతుంది.
ఎక్సెస్ గ్లూకోజ్ సెల్లో కనరవదు కాబట్టి అది అంతా ఫ్యాట్ కింద మారే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ట్యూబర్స్ అంటే దుంపలు ఆర్ గడ్డకూరలు అంటాం కదా, పొటాటోస్ కానీ, స్వీట్ పొటాటోస్ కానీ, అలానే క్యాసావా, యామ్స్, ఫ్రూట్స్, ఈవెన్ ఫ్రూట్స్ లో కూడా మనకి ఫ్రక్టోజ్ అంటాం, అదర్ ఫార్మ్ ఆఫ్ షుగర్ అన్నమాట. సో ఇవి కూడా మనకి రెస్పాన్స్ 8 ఉందండి. వెరాజ్ వెజిటబుల్స్ వచ్చేసరికి 4 to 6 ఇన్సులిన్ రెస్పాన్స్ ఉంటుంది. లీఫీ వెజిటబుల్స్, గ్రౌండ్ నట్ వెజిటబుల్స్, ఆల్సో వెజిటబుల్స్ అన్నిట్లో కూడా 4 to 6 అన్నది ఇన్సులిన్ రెస్పాన్స్ ఉంటుంది. వెరాజ్ ప్రోటీన్ వచ్చేసరికి ఇన్సులిన్ రెస్పాన్స్ అనేది ఓన్లీ 2 ఉందన్నమాట. వెరాజ్ ఫ్యాట్ వచ్చేసరికి హెల్దీ ఫ్యాట్ అంటాం, ఎడిబుల్ ఆయిల్స్ కానీ, గీ కానీ, బటర్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్, ఇవన్నీ కూడా గుడ్ ఫ్యాట్స్ ఉన్న ఎక్కువ ఫుడ్స్ అన్నమాట. సో ఇందులో గమనించినట్లయితే ఇన్సులిన్ రెస్పాన్స్ అనేది ఆల్మోస్ట్ 0 ఉంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇన్సులిన్ రెస్పాన్స్ తక్కువ ఉన్న ఫుడ్స్ ప్రొవైడ్ చేయకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్స్ చేసుకోవచ్చు. ఇది మనం పాటించాల్సిన బేసిక్ మాట, కామన్. ఏంటో ఉత్తిపోయాను పునీతు, చెప్పా కదా ఒకటి చిన్నది ఒకటి ఈ సైజ్ అని. చక్కన అబద్ధం ఆడేసే కడుక్కురా పని. ఈ దీపం అమ్మవారికి ఏం సరిపోద్దో నాకు తెలియట్లా. సో ఆటోఫేజీ అంటాం. సో మన వావ్ కమ్యూనిటీలో ఫాలో అయ్యే సైన్స్ ఆటోఫేజీ అన్నమాట. వాట్ ఈజ్ ఆటోఫేజీ అంటే కనుక ఇది ఒక యాంటీ ఏజింగ్ ప్రాసెస్ అన్నమాట. సో వెయిట్ లాస్ కానీ, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఇవన్నీ కూడా మనకి ఈ కీటోజెనిక్ డైట్ కాంబినేషన్ లో జరిగేది ఆటోఫేజీ అంటన్నమాట. సో మనం ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేసి మన బాడీ నీడ్స్ అన్నిటిని ప్రొవైడ్ చేస్తూ కొంత గ్యాప్ వదిలినట్లయితే బాడీయే రిపేర్ చేసుకుంటుంది. సో మన బాడీకి ఆ మెకానిజం ఉంది. ఈ ఆటోఫేజీ సైన్స్ అనేది ఇప్పటిది కాదండి, ఓల్డెన్ ఏజ్ నుంచి కూడా వస్తుంది అన్నమాట. ఈవెన్ మనం బిలీఫ్ చూసుకున్నట్లయితే కూడా మన హిందూస్ లో జనరల్ గా మనం ఫాస్టింగ్స్ అంటాం కదా, ఉపవాసాలు అంటాం. వేరేజ్ క్రిస్టియన్స్ వచ్చేసరికి లెంట్ డేస్ అంటారు. వేరేజ్ ముస్లిమ్స్ వచ్చేసరికి రంజాన్ డేస్ లో అందరూ కూడా ఫాస్టింగ్స్. ఈ ఫాస్టింగ్స్ అన్ని కూడా ఎందుకు పెట్టారంటే హెల్త్ బెనిఫిట్స్ కోసం పెట్టినవే మన పూర్వీకులు. సో ఆటోఫేజీ సైన్స్ ఫాలో అవుతాం కాబట్టి డెఫినెట్ గా మీ యొక్క హెల్త్ కండిషన్స్ అన్నిటిని కూడా రివర్స్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. యాంటీ ఏజింగ్ ప్రాసెస్ అంటమాట, యాంటీ ఏజింగ్ సైన్స్ అంటమాట. సో ఈ ఆటోఫేజ్ అనే సైన్స్ ని ఇంట్రడ్యూస్ చేసి దీని మీద ఎక్స్టెన్సివ్ గా వర్క్ చేసినందుకు గాను డాక్టర్ యోషినోరి యోషిమి ఇతనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారండి. సో మీ అందరికీ తెలుసు నోబెల్ ప్రైజ్ అన్నది అంత ఈజీగా వచ్చే ఇది ప్రైజ్ అయితే కాదు. సో ఎక్స్టెన్సివ్ వర్క్, ఇయర్స్ టుగెదర్ ఈ ఆటోఫేజ్ మీద వర్క్ చేసి ఆ కాన్సెప్ట్ ని కనిపెట్టినందుకు గాను యోషినోరి యోషిమి ఇతను జపనీస్ సైంటిస్ట్ మాట. 2016లో ఈ గాట్ నోబెల్ ప్రైజ్ అండి. సో వీఆర్ ఫాలోయింగ్ ఆటోఫేజింగ్ ఇన్ అవర్ వావ్ కమ్యూనిటీ. వీఆర్ ఫాలోయింగ్ ఆటోఫేజీ, దట్ ఈస్ నోబెల్ ప్రైజ్ విన్నింగ్ సైన్స్ మనం ఫాలో అవుతున్నాం. సో మన వావ్ కమ్యూనిటీలో నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ ఉన్నాయండి. ఆల్ ఓవర్ మీరు కమ్యూనిటీలో చూసినట్లున్నారు, మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ అంతా కూడా మనం ఈ వావ్ కమ్యూనిటీ స్ప్రెడ్ అవుతుంది. సో మనకు అన్ని రిజల్ట్స్ చదువుతున్నాం కానీ కొన్ని రిజల్ట్స్ మీకు జస్ట్ డిస్ప్లే చేస్తున్నాము. సో ఇక్కడ చూసినట్లయితే మన డాక్టర్స్ ఉన్నారు, నెంబర్ ఆఫ్ ఎడ్యుకేషనిస్టులు ఉన్నారు, అలానే బాడీ బిల్డర్స్ ఉన్నారు. సో అందరిలో కూడా వాళ్ళ యొక్క కంప్లైంట్స్ని తీసుకొని హెల్దీగా వాళ్ళ యొక్క హెల్త్ ట్రాన్స్ఫర్మేషన్లో ఈ వావ్ అనే కమ్యూనిటీ మీద వర్క్ చేస్తున్నామండి. సో టీచర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, అలానే ఇంజనీర్స్ ఉన్నారు. నెంబర్ ఆఫ్ ప్రొఫెషన్స్, అన్ని ప్రొఫెషన్స్ వాళ్ళలో వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్స్, వాళ్ళ యొక్క టైమింగ్స్ వీటి మీద బేస్ చేసుకొని వాళ్ళకి కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ అంటమాట. సో అందరికీ ఒక ప్లాన్ వర్కౌట్ కాదు. కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్స్, వాళ్ళ యొక్క హెల్త్ గోల్స్ తెలుసుకొని దానికి తగ్గట్టు మనం డైట్ అనేది ప్లాన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా మనకి ప్లాన్ అనేది వర్కౌట్ అవుతుంది. సో ఇది అండి మనం ఫాలో అయ్యే సైన్స్ ఆటోఫేజీ. అండ్ ఆల్సో వి ఫాలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అలాంగ్ విత్ ఆటోఫేజీ సైన్స్ ఫాలో అవుతాం కాబట్టి డెఫినెట్ గా మనకి వావ్ కమ్యూనిటీలో రిజల్ట్స్ అన్నది రావడానికి సైన్స్ యొక్క మాట. సో ఇక్కడ మనం మీరు విన్నారు అసలు ఒబిసిటీ అంటే ఏంటి, ఒబిసిటీ వచ్చే కంప్లైంట్స్ ఏంటి, దీనివల్ల మనం వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, వీటన్నిటిని డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఫర్దర్గా మనం ఏం చేయాలి అంటే కనుక బయోమార్కర్స్ అంటామండి. బయోమార్కర్స్ అంటే రీసెంట్ బ్లడ్ రిపోర్ట్స్, లాస్ట్ 3 months to 6 months రిపోర్ట్స్ మనం తీసుకున్నట్లయితే కనుక ఈ రిపోర్ట్స్ తీసుకున్నట్లయితే ఇంటర్నల్ హెల్త్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే ఇంటర్నల్ హెల్త్ మీద మనం వర్క్ చేస్తామో ఆటోమేటిక్గా మన హెల్త్ కరెక్షన్స్ అన్ని కూడా పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. HbA1c అంటాం, లాస్ట్ 3 months షుగర్ రిపోర్ట్ ఎలా ఉంది, లిపిడ్ ప్రొఫైల్, అందులో గుడ్ కొలెస్ట్రాల్ ఎలా ఉంది HDL, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎలా ఉంది LDL, ట్రైగ్లిజరైడ్స్ ఎలా ఉన్నాయి, థైరాయిడ్ ఫంక్షన్ ఎలా ఉంది, లివర్ ఫంక్షన్ ఎలా ఉంది,
అలానే కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, హిమోగ్లోబిన్ ఎంత ఉంది, ఐరన్ డెఫిషియన్సీ ఏమైనా ఉందా, వైటమిన్ డి, వైటమిన్ B12, ఇవన్నీ కూడా మనం బయోమార్కర్స్ అంటమాట, బేసిక్ రొటీన్ టెస్ట్లు అనమాట. సో ఈ టెస్ట్లు చేసుకున్నట్లయితే కనుక మన ఇంటర్నల్ హెల్త్ని అసెస్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఇంటర్నల్ హెల్త్ని అసెస్ చేసుకుంటామో దాని యొక్క బేస్ మీదే మనం ఫర్దర్గా సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయగలమండి. సో కంపల్సరీగా ఎవరైతే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారో, సీరియస్గా ఉన్నారో, వాళ్ళు ఖచ్చితంగా ఈ రిపోర్ట్స్ని మనం షేర్ చేస్తాను నేను గ్రూప్లో. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళు నన్ను అప్రోచ్ అయినట్లయితే నేను వాళ్ళకి ఈ రిపోర్ట్స్ ఏవే కావాలో అని షేర్ చేస్తాను. సో మీరు రిపోర్ట్స్ తీసుకొని వచ్చినట్లయితే డెఫినెట్గా వీ కెన్ వర్క్ ఆన్ యువర్ ఆల్ హెల్త్ కంప్లైంట్స్ అండి. ఇప్పుడు చెప్పుకున్నట్లు లైఫ్ స్టైల్ అన్నిటి మీద, లైఫ్ స్టైల్స్ అన్నిటి మీద కూడా మనం వర్క్ చేయొచ్చు అన్నమాట. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో మీకు డౌట్స్ ఉంటే మీరు చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా అడగచ్చండి. యూ కెన్ అన్మ్యూట్ ఆర్ హ్యాండ్ రైజ్ చేస్తే నేను అన్మ్యూట్ చేస్తాను. మీ డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మీకు ఏదైనా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇబ్బందిగా ఉంటే కనుక ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయొచ్చు. మీరు హ్యాండ్ రైజ్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తానండి. మీ డౌట్స్ మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో కొంతమంది అడుగుతున్నారండి డౌట్, హెర్బల్ లైఫ్ అని అడుగుతున్నారు. హెర్బల్ లైఫ్ అయితే కాదండి, ఇదిగంతా ప్యూర్ సైన్స్ ఫాలో అవుతాం మనం. సో ముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు ముందు మన బ్లడ్ రిపోర్ట్స్తో ఎవాల్యుయేట్ చేసుకొని హెల్త్ కరెక్షన్స్ కోసం మనం వర్క్ చేస్తాం. ఇది హెర్బల్ లైఫ్ అయితే కాదు, ప్యూర్ సైన్స్ అండి. వీ ఫాలో సైన్స్ ఆఫ్ ఆటోఫేజింగ్. సో కొంతమంది అడుగుతున్నారండి ఎటువంటి ఫుడ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఎటువంటి ఫుడ్స్ అంటే మనం డిస్కస్ చేసుకున్నాం కదండి పైన మనం. సో మన బాడీ నీడ్స్ ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. మన బాడీ నీడ్స్ తెలుసుకుంటే దానికి తగ్గట్టు మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. డైట్ అన్నది అందరికి ఒకటి ఉండదండి, కస్టమైజ్డ్ ప్లాన్ అంటాం కదా. సో మీ యొక్క హెల్త్ గోల్స్ బట్టి, మీ యొక్క హెల్త్ కండిషన్ బట్టి, కంప్లైంట్స్, డిసీజెస్ ఏమైనా ఉంటే వాటిని మనం రివర్స్ చేసుకుంటూ డైట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ డయాబెటీస్ ఉంటే కనుక ఖచ్చితంగా మనం షుగర్ ఫుడ్స్ కానీ వీటిని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని కరెక్షన్స్ చేసుకోవాలి. మెడికేషన్స్ ఎలా మనం ట్యాప్ చేసుకోవాలి, ఎలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుందండి. అండ్ ఆల్సో అడుగుతున్నారండి డౌట్. సార్ చెప్పండి సార్. సార్ ఎట్లా ఇది మామూలుగా కీటో డైట్ మాదిరి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మాదిరి రెండు క్లబ్ చేసి ఏమన్నా మాకు గైడెన్స్ అట్లా ఏమన్నా ఇస్తారు సార్? ఇది కీటో డైట్ అయితే కాదండి, యాక్చువల్గా ఇది బ్యాలెన్స్ డైట్ అంటామండి. మీ పేరు తెలుసుకోవచ్చా? నా పేరు విజయ్ సార్. విజయ్ గారు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? విజయ్ గారు సార్ చెప్పండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు విజయ్ గారు? నేను కందుకూరు సార్. కందుకూరు. ఓకే విజయ్ గారు, ఇది కీటో డైట్ అయితే కాదండి, బ్యాలెన్స్ డైట్ అంటాం. మాట ఇందాక చెప్పాను కదా, మన బాడీ నీడ్స్ ఏంటి, కార్బోహైడ్రేట్స్ ఎంత కావాలి, ప్రోటీన్ ఎంత కావాలి, విటమిన్స్, మినరల్స్, ఫైబర్. సో ఇవన్నీ కూడా మనం బ్యాలెన్స్డ్గా మనం డైట్ అనేది ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ప్లేట్ అనేది స్మార్ట్గా ప్లాన్ చేయాల్సి ఉంటుంది.
ఎప్పుడైతే మనం ఓకే. బ్యాలెన్స్డ్గా ఫుడ్ తీసుకుంటామో మన బాడీ నీడ్స్ని ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మీకు ఎటువంటి వీక్నెస్ కానీ నీరసం కానీ ఎలాంటి కంప్లైంట్స్ ఏం లేకుండా ఈవెన్ మీ క్రేవింగ్స్ని కూడా మనం ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ప్రాపర్గా మనం ఫుడ్ ప్లేట్ డిజైన్ చేయడం ద్వారా మనకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఒక టూల్ అండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో మనం ఏ ఫుడ్స్ తింటున్నాం అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే సార్. ఇప్పుడు ఈ వీటికి ఏదన్నా అడిషనల్ గా ఏమన్నా ప్రోటీన్ పౌడర్స్ కానీ ఏమన్నా ప్రోటీన్ డైట్ అంటే మనకి ఇంట్లో దొరికే ఫుడ్స్ అలాంటివన్నీ మీరు చెప్తే ఓకే. అంటే అడిషనల్ గా ఎస్ ఏమన్నా ఎస్ సప్లిమెంట్ లాంటివి కొనాల్సి వస్తుందా? ఎస్ ఎస్ లేదు లేదు అంటే చెప్తున్నాను కదా మీ రిపోర్ట్స్ బట్టి ఉంటుందండి. సో ఓకే. రిపోర్ట్స్లో ఏవైనా కరెక్షన్స్ అవసరం ఉంటే కనుక ఖచ్చితంగా మనం న్యూట్రిషనల్ కరెక్షన్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఫుడ్లో మ్యాక్సిమం 80% ప్రొవైడ్ చేస్తాం. ఫుడ్లో తీసుకోలేనివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, వైటమిన్ డి అదే. తీసుకోండి. వైటమిన్ డి ఓకే. అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది మన విటమిన్ మాట యాక్చువల్గా. అది మనకి యాక్చువల్గా 30+ ఉండాలి ఓకే. రేంజ్ అన్నది. సో ఇప్పుడు మనం టెస్ట్ చేసినట్లయితే ఆల్మోస్ట్ అందరిలో కూడా 10 బిలో ఉంటుంది. సో 10 బిలో ఉంటే దాన్ని మనం ఫుడ్లో రీప్లేస్ చేయడం పాసిబుల్ కాదు. సో ఓకే అలాంటి కండిషన్స్లో సార్. కంపల్సరీగా మనం బయట నుంచి కూడా కొంత సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుందండి. సార్ ఇంకొక డౌట్ సార్. ఇప్పుడు మామూలుగా వీటికి ఈ ప్రోగ్రామ్ సరే 90 డేస్ సెషన్ కి కానీ ఏమన్నా ఎస్ ఛార్జెస్ కానీ ఏమన్నా నామినల్ ఫీజ్ కానీ అట్లా ఏమన్నా ఉంటుందా? ఏదండి చార్జెస్ ఏమన్నా మీరు చార్జెస్ ఏమన్నా చేస్తారా ఈ సర్వీస్ అంతా నేను మినిమల్ ప్రొవైడ్ ఛార్జెస్ ఉంటాయండి. కమ్యూనిటీ మినిమల్ ఛార్జెస్ ఉంటాయి. 90 డేస్ ప్రోగ్రామ్ కదా. సో ఓకే. డైలీ మీరు తినే ఫుడ్ ప్లేట్స్ ట్రాకింగ్ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి వావ్ అనే కమ్యూనిటీ వర్కౌట్స్ ఉంటాయి అన్నమాట. సో వాటిని ప్రొవైడ్ ఓకే. చేస్తాము. మానిటరింగ్ ఓకే. ఉంటుంది. అలానే ఫాలోఅప్స్ ఉంటాయి. సో మనం 90 డేస్ ప్లాన్ కాబట్టి దానికి మినిమల్ ఛార్జెస్ ఉంటాయి. మీరు ఒకసారి నాకు పర్సనల్గా కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు మొత్తం మీకు ఓకే. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఓకే సార్. రిపోర్ట్స్ ఉంటే రిపోర్ట్స్ ఖచ్చితంగా నన్ను ప్రొవైడ్ చేయండి నా నెంబర్కి. లేదు సార్, నేను చేయించుకుంటాను. మా పాప కూడా లాగిన్ అయి ఉంది. అవి ఓకే ఓకేనండి. చేయించుకొని మీరు ఆ లిస్ట్ పెడతారు కదా. షూర్ అండి. నేను నేను రిపోర్ట్స్ 1 or పెడతాను. 2 ఒకసారి డేస్ నాకు లో మెసేజ్ నేను అది పెట్టండి. చేయించుకొని మీకు టచ్ లో ఉంటాను సార్. షూర్ నాకు మెసేజ్ పెట్టినట్లయితే మీకు రిపోర్ట్స్ ఏం కావాలో పెడతాను నేను ఒకసారి. నేను వన్స్ రిపోర్ట్స్ ఓకే. తీసుకొని నాకు కాంటాక్ట్ అయినట్లయితే మీకు ఎలా చేయాలి కస్టమైజ్డ్ ప్లాన్ అంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే సార్. ఓకే. సో సంగీత గారు అడుగుతున్నారండి, కెన్ వీ అప్రోచ్ దిస్ ఫర్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ విల్ దిస్ డైట్ ప్లాన్ కీప్ చేంజింగ్ ఎవ్రీ వీక్ ఆర్ ఇట్ ఈస్ సేమ్ ఫర్ హోల్ మంత్? ఎస్ అండి, డెఫినెట్ గా అప్రోచ్ అవ్వచ్చు అండి. ఫ్యామిలీ అంతా అప్రోచ్ అవ్వచ్చు. ఎందుకంటే చెప్తున్నాను కదా, ఈ ప్లాన్ అనేది చాలా మంది వెయిట్ లాస్ డైట్ అనుకుంటున్నారండి. ఇది వెయిట్ లాస్ డైట్ అయితే అసలు కానే కాదు. వెయిట్ అన్నది ఎప్పుడు కూడా మనం ఒక బై ప్రోడక్ట్ గా తగ్గాలి. అంతేగాని వెయిట్ కోసం అని చెప్పి మార్కెట్లో ఎటువంటి ప్రొడక్ట్స్ లేవండి. ఎవరు చెప్పినా నమ్మొద్దు. ఈవెన్ నేను చెప్పినా కూడా నమ్మొద్దండి. బయట ఎక్కడ కూడా మనకి మార్కెట్లో వెయిట్ లాస్ కోసమని పౌడర్స్ అని, వెయిట్ లాస్ కోసమని టాబ్లెట్స్ అని ఎక్కడా లేవండి. సో మనం హెల్తీగా ఫుడ్లో కరెక్షన్స్ చేసుకుంటూ మనం రిపోర్ట్స్ తీసుకొని రిపోర్ట్లో ఎక్కడైతే అబ్నార్మాలిటీస్ ఉన్నాయో, డెఫిషియన్సీస్ ఉన్నాయో వాటిని మనం ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోవాలంటే ఫుడ్లో పాసిబుల్ కానప్పుడు మాత్రమే న్యూట్రిషనల్ సపోర్ట్ తీసుకోవాలి. దట్ టు న్యూట్రాసిటికల్స్ అంటమాట. ఎటువంటి కెమికల్ కాంపోజిషన్ లేనటువంటి న్యాచురల్ సోర్సెస్ తయారు చేసిన వాటినే మనం సజెస్ట్ చేస్తాము. దానివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎటువంటి హెల్త్ కంప్లైంట్స్ కూడా రావు. సో ఆ యొక్క కండిషన్లో మనం సజెస్ట్ చేస్తాం. ఖచ్చితంగా ఫ్యామిలీ అందరూ కూడా ఈ డైట్ చేయొచ్చు. టైప్ 2 డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, పీసీఓడి కానీ, వెయిట్ ఆటోమేటిక్ బై ప్రోడక్ట్ తగ్గుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఫాలో అయ్యే సైన్స్ చెప్పాను కదా, ఎప్పుడైతే మనం ఆటోమేటిక్ సైన్స్ ఫాలో అవుతామో వెయిట్ అన్నది ఒక బై ప్రోడక్ట్గా తగ్గాలి. సో మనం దాన్ని ఫాలో అవుతాం అన్నమాట. హారిక గారు మెసేజ్ పెట్టారండి, ఈజ్ ఇట్ పాసిబుల్ టు 65 to 58? ఎస్ అండి, పాసిబుల్ అండి, డెఫినెట్గా పాసిబుల్. విత్ ఇన్ 90 డేస్లో ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది హారిక గారు. ఎందుకంటే చెప్తున్నాను కదా, ఇక్కడ ఎటువంటి మ్యాజిక్స్ లేవండి. అంతా కూడా ప్యూర్ సైన్స్ ఫాలో అవుతాం. అకార్డింగ్ టు యువర్ రిపోర్ట్స్ మనం ఫాలో అవుతాం. ఎప్పుడైతే మనం హెల్త్ కరెక్షన్స్ చేసుకుంటామో, ముందు మీరు గమనించినట్లయితే మనం హెల్తీగా అవుతాం. ఎప్పుడైతే హెల్తీగా అవుతామో ఆటోమేటిక్గా ఫేస్లో గ్లో వస్తుంది, బాడీలో చేంజెస్ గమనిస్తాము, హెల్త్ సెట్ అవుతుంది. కాబట్టి మనం హెల్తీగా వెయిట్ అనేది బై ప్రోడక్ట్గా తగ్గుతాం. కాబట్టి ఆటోమేటిక్గా ఖచ్చితంగా పాసిబుల్ ఉంటుందండి. సో సంగీత గారు మెసేజ్ పెట్టారు, హార్ట్ పేషెంట్స్ యూజ్ చేయొచ్చా? హార్ట్ పేషెంట్స్ అంటే అందులో కొన్ని కండిషన్స్ ఉంటాయండి. సో ఎంతకాలం నుంచి మెడికేషన్ యూజ్ చేస్తున్నారు, సో వాళ్ళ యొక్క రిపోర్ట్స్ అన్ని మనం ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి రిపోర్ట్స్ అన్ని ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాత మనం ఖచ్చితంగా చెప్పగలమండి. ఇన్ జనరల్గా అయితే కనుక ఈవెన్ హార్ట్ పేషెంట్స్ కూడా డైట్ చేయొచ్చండి. ఎందుకంటే చెప్తున్నాను కదా, ఇక్కడ మనం ప్రొవైడ్ చేసే డైట్ అంతా కూడా గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో గుడ్ ఫ్యాట్స్ ఖచ్చితంగా హెచ్డిఎల్ అంటమాట, గుడ్ కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ చేస్తాం.
సో ఇది మనకి హార్ట్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే మనం హెచ్డీని ఇంప్రూవ్ చేసుకుంటామో, ఎల్డిఎల్ కంట్రోల్ చేసుకుంటామో, హార్ట్ కంప్లైంట్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఉన్న వాళ్ళని కూడా కొంతవరకు మనం ప్రివెంట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని మనం రిపోర్ట్స్ తీసుకున్న తర్వాత, కంప్లీట్ రిపోర్ట్స్ తీసుకున్న తర్వాత మనం చెప్పగలమండి సంగీత గారు. సార్ చెప్పండి సార్. ఆ, ఏం లేదు, మీరు అదే ఈ ఆ, మామూలుగా ఈ గ్రూప్స్ లో వస్తున్నాయి మీ గురించి లింక్ అది యాడ్ చేసుకోండి అన్నట్టుగా. ఓకేనండి. ఆ, వాటిల్లో ఏదన్నా కుదిరితే అంటే నా సజెషన్ హెర్బల్ లాంటి డైట్ అని ఒక 2-3 లైన్లో ఏదన్నా కొంచెం మ్యాటర్ లాంటి టైప్ చేసి మీ వాయిస్ పెట్టండి. క్లారిటీ లేదండి విజయ్ గారు. హలో విజయ్ గారు, మీ వాయిస్ క్లారిటీ లేదండి. హలో హలో, చెప్పండి విజయ్ గారు, చెప్పండి. అదే అదే సార్, హెల్త్ కోచ్ అనగానే ఎక్కువ శాతం హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్ అని అనుకుంటున్నారు సార్. ఓకే ఓకే. అలా కాకుండా ఇది సమ్ అదే న్యూట్రిషనల్ డైట్ ప్లస్ ఏదన్నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, లో కెలోరీ, ప్రోటీన్ అన్ని సమపాళ్లలో ఇచ్చే డైట్ అన్నట్టుగా ఏదన్నా మీకు ఐడియా ఉంటే దాని గురించి కొంచెం డిస్క్రైబ్ చేస్తే ఎక్కువ మంది జాయిన్ అవుతారు సార్. షూర్ షూర్ అండి, షూర్, డెఫినెట్ గానండి, డెఫినెట్ గా అట్ ద అది సేమ్ ఇంప్లిమెంట్ అట్ ద చేస్తామండి. ఎందుకంటే సేమ్ చెప్తున్నాను టైం కదా. నా వరకు సో అవును ఎస్ మార్కెట్ లో ఎవరైనా హెల్త్ కోచ్ అనగానే ముందు హెర్బల్ లైఫ్ అంటున్నారు. ఎందుకంటే అవును అది నేను తప్పని చెప్పట్లేదు. మీరు ఏదైనా ఫుడ్ తినేయండి, ఇవి తాగండి అని పాసిబుల్ కాదండి. ఎందుకంటే ఫుడ్ మానేయడం అన్నది అసలు సమస్యే కాదు. ఫుడ్ మానేస్తే ఆటోమేటిక్ వెయిట్ తగ్గిపోతాం కదా. ఫుడ్ అవును మానేస్తే సార్. ఇప్పుడు మన బాడీలో మజిల్ తగ్గిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా స్కిన్ లూజ్ అయిపోతుంది, ఉపయోగం ఉండదు అన్నమాట. ఎప్పుడు కూడా ఫుడ్ మానకూడదు, ఫుడ్ లో కరెక్షన్స్ చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా ఈ మామూలుగా అయితే ఈ లో కెలోరీ డైట్ అయితే తీసుకుంటున్నాం సార్. అట్ ద సేమ్ టైం ఓకే. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా ఉంది. కానీ ఈ బ్యాలెన్స్డ్ డైట్ అది చేయలేకపోతున్నాం, తగ్గలేకపోతున్నాం సార్. ఎస్ ఎస్ ఆ, అండి. మీరు అది ఒక్కటే కీలకమైన పాయింట్. అవి గనక మీరు 90 days మాకు ట్రైనింగ్ లాంటిది ఇస్తే మేము తర్వాత అయినా ఫర్దర్ షూర్ గా షూర్ అండి, చేసుకోవడానికి మనకి 90 వీలుంటుంది. డేస్ లో మనం అదే చెప్తాం లైఫ్ స్టైల్ కరెక్షన్ అన్నమాట. మనం చెప్పేదంతా కూడా వెయిట్ లాస్ డైట్ అయితే కానే కాదు, ఒక లైఫ్ స్టైల్ కరెక్షన్ అన్నమాట. సో మైండ్ పరంగా మనం ఎలా చేంజెస్ చేసుకోవాలి, ఫిజికల్ గా మనం ఎలా చేంజెస్ చేసుకోవాలి, వీటన్నిటి మీద మనం వర్క్ చేస్తామండి డెఫినెట్గా 90 డేస్ పాటు. సో మీరు తెలుసుకుంటారు ఏ ఫుడ్స్ తీసుకుంటే బరువు తగ్గుతున్నారు, ఏ ఫుడ్స్ తీసుకుంటే బరువు పెరుగుతున్నారు, ఏ ఫుడ్స్ మంచివి. సో అందరికి మనకు తెలుసు. సో మనం ప్రాపర్ గైడెన్స్ లో మనం ఒక 90 డేస్ పాటు మనం చేసినట్లయితే కనుక, ఎందుకు 90 డేస్ అంటే కనుక దీనికి ఒక రీజన్ ఉందండి. ఏదైనా మనకు ఒక హ్యాబిట్ అవ్వాలంటే 21 డేస్ టైం పడుతుంది. అది మనకి అలవాటు చేసేసుకొని పూర్తిగా ఇంకా లైఫ్ లాంగ్ మనం మెయింటైన్ చేసుకోవాలంటే కనుక మినిమం 90 డేస్ టైం పడుతుందండి. అందుకు 90 డేస్ ప్రోగ్రామ్ అన్నమాట. సో మన వెయిట్ బట్టి అది ఒక 6 మంత్స్ చేయొచ్చు, 8 మంత్స్ చేయాల్సి ఉంటుంది కొంతమందిలో. బట్ 90 డేస్ అయితే కనుక మనం ఖచ్చితంగా పాటించినట్లయితే కనుక మీరు ఫర్దర్గా 1 year అయినా కూడా దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరో కాదు, నేనే ఎగ్జాంపుల్ మీకు స్టార్టింగ్ మీకు గమనించినట్లయితే నా యొక్క ట్రాన్స్ఫర్మేషన్ చూసే ఉంటారు. సో 95 కేజీస్ నుంచి 75 కేజీస్కి వచ్చాను. అప్పటి నుంచి కూడా అదే వెయిట్లో ఉన్నాను నేను. ఎందుకంటే మనకి ఇక్కడ మెయింటెనెన్స్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మెయింటెనెన్స్ మనం తెలుసుకున్నట్లయితే కనుక ఫర్దర్గా మనం వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా మెయింటైన్ చేసుకోవచ్చు అండి. సంగీత గారు మెసేజ్ పెట్టారండి, ఈజ్ దిస్ కాస్ట్ ఎఫెక్టివ్ యాజ్ వీ హావ్ లాట్స్ ఆఫ్ డైటిషియన్ న్యూట్రిషన్ డెఫినెట్ గానండి. సో చెప్తున్నాను కదా, కాస్ట్ మనకి డిపెండ్స్ అపాన్ యొక్క హెల్త్ గోల్ మీద డిపెండ్ అవుతుందండి. సో కమ్యూనిటీ ఛార్జెస్ మినిమల్ ఖచ్చితంగా ఉంటాయి. మినిమల్ కమ్యూనిటీ ఛార్జెస్తోనే మనం ప్యాకేజెస్ ఇవన్నీ కూడా ఉంటాయండి డెఫినెట్గా. సో మీరు ఒకసారి నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి సంగీత గారు. సో నా నెంబరు గ్రూప్లో కానీ ఉంది. సో మీరు నన్ను కాంటాక్ట్ అయినట్లయితే మీకు మొత్తం డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వన్స్ రిపోర్ట్స్తో మీరు వచ్చినట్లయితే డెఫినెట్గా నేను హెల్ప్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. సార్ జోగరావు గారు చెప్పండి సార్, ఏదైనా డౌట్స్ ఉన్నాయా? This హలో హలో సార్, చెప్పండి జోగరావు గారు. డౌట్స్ ఏమి లేవండి. సో Hmm. చాలా బాగుంది. నవేడేస్ ఇది చాలా అవసరం. నిజంగానే మీరు వావ్ ద్వారా చాలా గ్రేట్ సర్వీస్ ఇస్తున్నారు. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ పార్ట్ ఆఫ్ విత్ యూ. థ్యాంక్ థ్యాంక్ యూ సార్. యూ గివ్ మీ దిస్ సపోర్ట్. థ్యాంక్ యూ సార్, డెఫినెట్లీ ఐ వర్క్ ఫర్ థ్యాంక్ యూ. యూ వెరీ మచ్. ఎందుకంటే మీరు చెప్పినట్లు ఖచ్చితంగా ప్రజెంట్ సొసైటీకి ఖచ్చితంగా మనం అంటే ఒక రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా అది అందరు ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళు రీచ్ అయితే మనకి యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే
మార్కెట్లో చాలా వరకు మనం గమనించినట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు డిఫరెంట్ డైట్స్ ఉన్నాయి. సో నేను ఏది తప్పనట్లేదు, వాళ్ళ వాళ్ళ స్టాండర్డ్స్ బట్టి కరెక్టే, బట్ రైట్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలండి. సో ఎక్కడ కూడా మనం దాచి చేసేది అయితే ఇది లేదు, మీకు అందరికి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మనం ఉంటుంది ఇంటర్నెట్ ఎరా. ఈ ఇంటర్నెట్ ఎరాలో నేను పలానా దాచేస్తానంటే ఎక్కడ మనకి పాసిబిలిటీ లేదు, ఎందుకంటే అందరికీ అన్నీ తెలుసు. సో మనం ఒక ప్రాపర్ గైడెన్స్లో మనం రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే అది ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగచ్చండి. సో ఆర్ మెసేజ్ పెట్టొచ్చు డెఫినెట్గా. సో ఎవరికి డౌట్స్ లేవు అంటే కనుక యూ కెన్ ఎండ్ ద సెషన్ అండి. జస్ట్ ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేద్దాం. ఎనీ డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మనం డిస్కస్ చేసుకుందాం. కానీ సో మెసేజ్ పెట్టారు, ఇఫ్ యూ ఫాలో యువర్ డైట్ హౌ మెనీ కేజెస్ వీ కెన్ రెడ్యూస్ మాక్సిమం 3 months మెసేజ్ పెట్టారు. చెప్తున్నాం కదండి. సో మనం ప్రాపర్ సైన్స్ ఫాలో అవుతాం కాబట్టి ఆన్ అండ్ యావరేజ్గా ఒక మంత్కి మినిమం 3 to 4 kgs అంటే గ్యారంటీగా తగ్గుతామండి. అది మన బిఎంఐ డిపెండ్ అవుతుంది, మీరు ఎంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంది దాని మీద డిపెండ్ అవుతుంది. సో మనం చెప్పినట్లు యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయినట్లు డెఫినెట్గా మనకి మినిమం 3 to 4 kgs తగ్గుతాం పెర్ మంత్. సో ఇలా చూసినట్లయితే ఒక మంత్కి ఒక 12 kgs అనేది ఖచ్చితంగా తగ్గే ఛాన్స్ ఉంటుందండి. సో వాళ్ళ వాళ్ళ బాడీ రెస్పాన్స్ బట్టి 15 kgs ఈవెన్ 20 kgs తగ్గిన వాళ్ళు కూడా కమ్యూనిటీలో చాలా మంది ఉన్నారు. సో ఎప్పుడైనా మీరు గమనించండి, మనం వెయిట్ ఎప్పుడు కూడా మనం చెప్తున్నాం కదా బై ప్రోడక్ట్గా తగ్గాలి. ఎప్పుడైతే మనం హెల్తీగా డైట్ చేస్తామో, హెల్త్ కరెక్షన్స్ చేసుకుంటామో, బై ప్రోడక్ట్గా ఆటోమేటిక్గా వెయిట్ తగ్గుతామండి. Sir, I'm Rajlakshmi. I have a question. మేడం మీ పేరు మేడం? Rajlakshmi, Raji. చెప్పండి రాజు గారు. How do you ensure that we follow the diet? We can follow the diet depending upon your reports, madam. Whatever the Okay. reports we have suggested, you can go through the reports, and once the report is getting done, we can evaluate the reports, and based on your health goals only we suggest the diet, and it will be a customized diet plan. And it depends on person to person. It varies from person to person based on the reports. You will be Yes, prescribed. exactly, madam. Exactly. It depends on purely on reports, madam. Why? Because some persons are having some other deficiencies like vitamin D, vitamin B12, or some are having Okay. low calcium, low hemoglobin. So definitely the diet should be customized depending upon the person, their health conditions. Okay. Will the recipes also be given, or Yes, will it madam. be? Exactly. We are having different type of recipes also providing by our WOW community. We'll definitely share the different recipes. You can try all the recipes. మీరు ఒక డైట్ లా కాకుండా చెప్తున్నాను కదా, ఈ డైట్ నేనంతా కామన్ చెప్పడానికి అంటే నేను ఆల్రెడీ చేశాను డైట్. డిఫరెంట్ రెసిపీస్ ఉంటాయి, వీ కెన్ ఫాలో సేమ్ యాజ్ ఇట్ ఈస్. మనం డైలీ మనం దోశ తింటాము, ఇడ్లీ తింటాము, అలానే పునుగులు కానీ. సో ఈ ఫామ్ లో కూడా మనం డైట్స్ మనం ప్లాన్ చేసుకోవచ్చు అండి డెఫినెట్గా. సో కమ్యూనిటీ విల్ ప్రొవైడ్ ఆల్ ద రెసిపీస్ ప్రొవైడెడ్ ఇన్ ద కమ్యూనిటీ. మీరు ఏదో డైట్ చేస్తున్నట్లు కాకుండా హెల్తీగా ఎంజాయ్ చేయొచ్చు. వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా హెల్తీగా డైట్ని ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు. ఎందుకంటే వెనెవర్ వీ ఫాలో ఎనీ డైట్ ఒక 1-2 daysకి మనకి కొంచెం మనకి మైండ్ డిబేట్ అవుతుంది. బట్ ఇక్కడ మనం రెసిపీస్ డెఫినెట్ ఫాలో అవుతాం కాబట్టి డెఫినెట్గా we can enjoy the diet, then we can enjoy the plan. This is along with the diet and workout also, right? Yes, madam. Yes, we provide
workout sessions also. Daily we provide workout sessions, and we will share the links of the workout sessions. And we also provide recording to those whoever not possible to attend live session. We can also provide recording also. It is a whole process, madam. Why? Because the day should be started with productive. If the day you can start productively, the day will be a very good day. Based upon 90 days good day, definitely your health will be in a healthy condition. Thank you, sir. Thank you, madam. Thank you. Any other doubts? Just please raise your hand or just unmute yourself. ఎవరికైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. You can discuss. సో ఇంకా ఎవరికి డౌట్ లేవనుకుంటానండి. ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు యూ. వెరీ ఇంకా ఎవరైనా మెసేజ్ చేస్తున్నారు చెప్పండి. ఓకేనండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. Dr. Janardhan Murthy signing off. Thank you. Thank you, everyone. Have a good day. Thank you.